సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ కొనసాగుతోంది. సీఎంతో 3 గంటలుగా భేటీ కొనసాగుతోంది. నామినేటెడ్ పదవులు, పార్టీ కార్యక్రమాల అమలుపై చర్చిస్తున్నారు నేతలు. జీవన్ రెడ్డి రాజీనామా తర్వాత పరిణామాలపై పర్యవేక్షిస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో తీసుకోవాల్సిన చర్యలు, ఎమ్మెల్యేల అసంతృప్తి, మంత్రులపై వస్తున్న ఆరోపణలపై చర్చిస్తున్నారు నేతలు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ కొనసాగుతోంది. భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, భేటీలో ఎటువంటి అంశాలు చర్చిస్తున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 3 రోజుల పాటు కూడా ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా అటు మేడ్చల్, మల్కాజ్గిరి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కలిసి నిన్న మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి వాళ్ళతో భేటీ అయినటువంటి పరిస్థితి. ఇక ఈ రోజు ఉదయం 10:30 నుంచి దాదాపు ఇప్పుడు 2 గంటల సమయం అవుతుంది. 3 గంటల సేపటి నుంచి కూడా అంటే దాదాపు 3 గంటల నుంచి కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అండ్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముగ్గురు కూడా భేటీ అయినటువంటి పరిస్థితి. ప్రధానంగా అనేక అంశాలపైన కూడా జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో కూడా చర్చలు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాలు బేస్ చేసుకొని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో ముఖ్యమైనది పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా పార్టీని వీడుతుండడం. ఫర్ ఎగ్జాంపుల్ జగిత్యాలలో ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి మోరోవర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నేతగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి నేరుగా కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టడం అండ్ రీసెంట్గా వెళ్ళి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలవడం, బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నట్టుగా సంకేతాలు రావడం. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అసలు జగిత్యాలో ఏం జరిగింది, పార్టీకి ఎంతో సీనియర్గా ఉన్నటువంటి లీడర్ పార్టీని వదిలేయడానికి గల కారణాలు ఏంటి అనే అంశాలపైన కూడా చర్చ జరుపుతున్నారు. అనంతరం అంటే జీవన్ రెడ్డి పార్టీని వీడిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనే అంశంపైన కూడా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. నిన్న జగిత్యాలకు సంబంధించినటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, కార్యకర్తలు, జిల్లా మంత్రులు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రులంతా కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిసి జీవన్ రెడ్డి అయితే వెళ్ళిపోయారు కానీ మేము పార్టీ వీడే ప్రసక్తే లేదు, కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తామంటూ కూడా తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వచ్చి చెప్పినటువంటి పరిస్థితి. ఇదే అంశాలపైన అంటే తాజాగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన కూడా చర్చలు జరుపుతున్నారు. మరొక వైపు రీసెంట్ డేస్లో తెలంగాణ రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలకు సంబంధించి వాటన్నిటిని కూడా చెక్ పెట్టాలి అంటూ కూడా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు జీవన్ రెడ్డి పార్టీని వీడడానికి గల కారణం కూడా అక్కడ జరిగినటువంటి అంతర్గత విభేదాలు. అంటే పక్క పార్టీ నుంచి గెలిచి అక్కడికి డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని, అనంతరం పార్టీ ఫిరాయింపుల కేసు ఇదంతా జరిగినా సరే డాక్టర్ సంజయ్కి అక్కడ ప్రియారిటీ ఇవ్వడంతోనే జీవన్ రెడ్డి పార్టీని వీడారు అంటూ కూడా చర్చ జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ మరొక చోటు రావద్దు అంటూ కూడా చర్చలు జరుగుతున్నాయి. సేమ్ టైం నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రితో మీనాక్షి భేటీ అయ్యారు. ఆ నామినేటెడ్ పదవులు ప్రస్తుతం ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 2.5 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఇంకా టీపీసీసీ కార్యవర్గం పూర్తిగా కూర్పు అనేది జరగలేదు. సో వీటన్నిటికీ సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. రేఖ, హేమ, అలాగే ఎమ్మెల్యేల అసంతృప్తి, మంత్రులపై వస్తున్న ఆరోపణలపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. మరి ఆరోపణలు ఎవరిపైన వచ్చాయి? ఈ ఆరోపణలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు, లోకల్ లీడర్స్కి కూడా గ్యాప్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వాటికి సంబంధించి కూడా కొన్ని పీసీసీ దృష్టికి వచ్చాయి. వాటన్నిటిని కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకొని వెళ్లారు. మీనాక్షి నటరాజన్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉండనప్పటికీ కూడా ఇక్కడ జరుగుతుంది ఎప్పటికప్పుడు తను తెలుసుకుంటూ ఉన్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఒకవైపు సంక్షేమ పథకాలు, మరొక వైపు అనేక కార్యక్రమాలతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంటే ఇలాంటి సందర్భంలో పక్క పార్టీ నుంచి కాకుండా సొంత పార్టీ నుంచి ఎందుకు ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు ఎదుర్కొంటున్నాం అనే అంశాలపైన కూడా చర్చ జరుగుతుంది. మరొక వైపు ఆ టీపీసీసీ కార్యవర్గం కూర్పే కానివ్వండి, నామినేటెడ్ పదవులే కానివ్వండి, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ ఈ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. సేమ్ టైం నామినేటెడ్ పదవులన్నీ కూడా భర్తీ చేస్తాము అండ్ ఏదైతే టీపీసీసీకి సంబంధించినటువంటి కార్యవర్గం కూర్పు ఉందో దాన్ని కూడా ఫైనలైజ్ చేస్తామంటూ కూడా ఇప్పటికే పీసీసీ చెప్పారు. యాక్చువల్లీ ఇదంతా కూడా ఉగాదికి జరగాల్సి ఉన్నప్పటికీ కూడా అప్పుడు మొత్తం కూడా
ఫైనల్ ఒక లిస్ట్ రాకపోవడంతో అన్ని సామాజిక వర్గాలకు సముచిత న్యాయం జరిగే విధంగా ఈ కూర్పు అనేది ఉండాలి, పదవుల నియామకం అనేది ఉండాలి, సేమ్ టైం కేబినెట్ విస్తరణ కూడా ఉండాలని భావిస్తున్నారు కాబట్టి కాస్త ఆలస్యం అవుతుందంటూ చెప్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ అగ్రనేతలతో కూడా మాట్లాడి దీనిపైన ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలను బేస్ చేసుకొని ఆ ప్రస్తుత ముఖ్యమంత్రి అదేవిధంగా పిసిసి చీఫ్ మీనాక్షి భేటీ తర్వాత కూడా ఈ అంశం ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే దాదాపు 3.5 గంటల నుంచి అయితే ఈ భేటీ కొనసాగుతుంది. అనేక అంశాలపైన అయితే చర్చలు జరుపుతున్నారు. ఈ మీటింగ్ తర్వాత అనేక ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ దొరికేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సేమ్ టైం ఏదైతే ఎన్నో రోజుల నుంచి ఆ కార్యకర్తలే కానివ్వండి లేదంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి లీడర్లంతా కూడా వెయిట్ చేస్తున్నటువంటి పదవుల నియామకం అదేవిధంగా టీపీసీసీ కమిటీ కూర్పే కానివ్వండి లేదంటే డీసీసీ కమిటీకి సంబంధించినటువంటి కూర్పే కానివ్వండి, సేమ్ టైం ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ల కింద ఉన్నటువంటి డైరెక్టర్ పదవులు వీటన్నిటికీ కూడా ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సేమ్ టైం యాక్చువల్లీ ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్కి సంబంధించినటువంటి ఆ టెన్యూర్ కూడా ఈ జూలైతో ముగియబోతుంది. సో ఈ లోపే కొత్త కార్పొరేషన్ చైర్మన్లు కూడా అనౌన్స్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే పాత కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారో వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఉంటుందా లేదంటే కొత్త వాళ్ళని తీసుకోవాలనే అంశాలపైన కూడా చర్చలు జరుగుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ మంత్రివర్గ విస్తరణలో కూడా అనేక మంది ఆశావాహులు ఉన్నారు. అటు రెడ్డి సామాజిక వర్గం నుంచి మొదటి నుంచి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు వినిపిస్తుంది. సేమ్ టైం బీసీ సామాజిక వర్గం నుంచి ఆది శ్రీనివాస్ అదేవిధంగా విజయశాంతి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి రామచంద్ర నాయక్ అదేవిధంగా బాలు నాయక్ పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో వీళ్ళందరికీ సంబంధించి ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం క్యాబినెట్లో మొదటిగా ముఖ్యమంత్రితో కేవలం 12 మంది మాత్రమే అప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 3కి క్యాబినెట్లో అవకాశం కనిపించారు. ఇక రీసెంట్గా అజరుద్దీన్ సంబంధించి క్యాబినెట్లో అవకాశం కనిపించారు కాబట్టి ఇప్పటికే 16 కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి. సో ఈ 2 ఇంతమంది ఇన్ని సామాజిక వర్గాలకు వాళ్ళకి సముచిత న్యాయం చేయాలంటే ఖచ్చితంగా అది కుదరదు. సో ఒకవేళ ఇద్దరికి అవకాశం కల్పిస్తే మిగతా వారి పరిస్థితి ఏంటి? ఒకవైపు ప్రభుత్వం సంబంధించినటువంటి చీఫ్ విప్ ఇస్తాము, వాళ్ళకు క్యాబినెట్ ర్యాంక్ ఇస్తామని చెప్తున్నారు. సేమ్ టైం కొంతమందికి అటు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చేసి వాళ్ళకు కూడా క్యాబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తామంటూ చెప్తున్నారు. ఇంకొక వైపు డిప్యూటీ స్పీకర్గా అవకాశం కూడా కల్పిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా క్యాబినెట్ హోదాకు సంబంధించినటువంటి పదవులే కాబట్టి ఆ విధంగా వాళ్లకు ఆ పదవులు ఇచ్చి వాళ్ళని బుజ్జగించే ప్రయత్నంలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వీటన్నిటికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నాయి. సేమ్ టైం ఒకవైపు అజరుద్దీన్కి సంబంధించిన ఏదైతే కోర్టు ఇచ్చిన గడువు కూడా ఒకవైపు ముగుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి గవర్నర్ని కలిసి ఏం మాట్లాడాలి అని కూడా చర్చలు జరుపుతున్నారు. తాజా రాజకీయాలు ఇలా అనేక అంశాలపైన అయితే సుదీర్ఘంగా 4 గంటల నుంచి కూడా ముఖ్యమంత్రితో అటు మీనాక్షి పిసిసి భేటీ అయ్యారు రేఖ. సో ఈ మీటింగ్ అనేది ఒక ఫ్రూట్ఫుల్ మీటింగ్ అనే చెప్పుకోవచ్చు. మీటింగ్ తర్వాత అనేక పరిణామాలు కూడా చోటు చేసుకుని ఉన్నాయి. సో మొత్తానికైతే ఈ మీటింగ్ పైన కాంగ్రెస్ పార్టీలో ఒక ఆసక్తికర వాతావరణం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. రేఖ థ్యాంక్ యూ హేమ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. అటు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో భేటీ అయితే కొనసాగుతోంది. అటు సీఎం తో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ భేటీలో పాల్గొనడం జరిగింది. సుమారు 3.5 గంటలుగా ఈ మీటింగ్ అయితే జరుగుతోంది. అటు నామినేటెడ్ పదవులు అదేవిధంగా పార్టీ కార్యక్రమాల అమలుపై చర్చిస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. మరి ఎటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్లబోతున్నారు అనేది తేలాల్సి ఉంది.